మాతాది. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి. వరలక్ష్మి వ్రతం రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. మీరందరూ కూడా అదే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోండి తప్పకుండా. నమస్తే అండి. ओम स्वसे नमः, ओम स्वाहाय नमः, ओम सुधाय नमः, ओम धन्याय नमः, ओम हिरण्याय नमः, ओम लक्ष्म्यै नमः, ओम नित्यपुष्टाय नमः, ओम विभावर्त्यै नमः, ओम आदित्यै नमः, ओम कामाक्षाय नमः, ओम क्रोधसंभवाय नमः, ओम अनुग्रहपराय नमः, ओम बुद्धये नमः, ओम अनगाय नमः, ओम हरिवल्लभाय नमः, ओम अशोकाय नमः, ओम अमृताय नमः, ओम लोकशोकविनाशिने नमः, ओम धर्मनिलयाय नमः, ओम कर्णाय नमः, ओम लोकमात्रे नमः, ओम पद्मप्रियाय नमः, ओम पद्महस्ताय नमः, ओम पद्माक्षाय नमः, ओम पद्मसुन्दर्यै देवताय नमः। नैवेद्यं समर्पयामि। कट చేయండి नैवेद्यं। घनसारसुगन्धेन मिश्रितं पुष्पवासितं पानीयं गृह्यतां देवी शीतलं सुमनोहरं। श्रीवरलक्ष्मी देवताय नमः। पानीयं समर्पयामि। नीराजनं समानीतं कर्पूरेण समन्वितं तुभ्यं दास्यामह्यं देवी गृह्यतां विष्णुवल्लभे। श्रीवरलक्ष्मी देवताय नमः। नीराजनं समर्पयामि। पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणप्रिये देवी सुप्रीता भव सर्वदा। श्रीवरलक्ष्मी देवताय नमः। मन्त्रपुष्पं समर्पयामि। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे। पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा। त्राहि मां कृपया देवी शरणागतवत्सले। अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम। तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जगदाधारिणी। श्रीवरलक्ष्मी देवताय नमः। प्रदक्षिणं समर्पयामि। समस्तलोकजननी नमस्ते विष्णुवल्लभे।
పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నమస్కారాన్ సమర్పయామి. తగిన వ్రతము ఒక దానిని తెలియజేయవలసిందని అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, వరలక్ష్మి చెప్పసాగాడు. పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సూనశీలి, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతినిత్యం ప్రాతకాలంలో నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది. ఒకసారి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవతను, నీ యందు నాకు అనుగ్రహం కలిగినది. నీవు నా వ్రతాన్ని ఆచరింపుము. శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలను, కానుకలను ఇచ్చేదను అని చెప్పి అంతర్ధానమైనది. చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందముతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలను చేసి, ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి, స్త్రీల సౌభాగ్యములను వృద్ధి గావించే విష్ణు వక్షస్థల నివాసిని, ఓ తల్లి, నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్యదర్శన భాగ్యం నాకు కలిగింది. శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపడి విధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియచేసింది. వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకొనవలసినదిగా వారు తెలియచేశారు. చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గం కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేయుటకు అందరూ నిశ్చయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రాగానే వచ్చింది. ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో